హాయ్. హాయ్. మీ పేరు? అప్పు. ఓకే, ఫన్నీ క్వశ్చన్స్ అడతా, ఆన్సర్ చెప్తారా? అసలు ఫస్ట్ ఫన్నీ క్వశ్చన్స్ కంటే ముందు ఇంత హెయిర్ ఎలా మెయింటైన్ చేశారు? మెయింటైన్ అంటూ ఏం లేదు. ఏ డవ్ షాంపూనా? నో నో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మరి ఎవరైనా పెంచమన్నారా లేదంటే మీకు ఇష్టమై పెంచారా? నాకు ఇష్టమై నేను ఏం పెంచుకోవాలి, మా మమ్మీ పెంచింది. మీ మమ్మీ పెంచారు. అంటే ఏం వాడతారు అంటే హెయిర్కి? ఇంట్లో ఉన్నప్పుడు అంటే మా మమ్మీ చాలా కేర్ చేసేది హెయిర్. ఇప్పుడు నేను హాస్టల్లో ఉంటున్నా కదా, సో అంత ఏం లేదు. అయినా ఇంత లాంగ్ హెయిర్ ఎలా? అంతే, కొంతమందికి ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సో నాకు కూడా అంతే. ఎవరైనా ప్రపోజ్ చేశారా మీ లాంగ్ హెయిర్ ని చూసి? నో నో, ఎవరు చేయలే. ఇంత లాంగ్ హెయిర్ ఇష్టం అని ఎవరైనా చెప్పారా? చెప్పిరు కానీ ఎవరు చేయలే. అంటే చాలా మంది అబ్బాయిలు ఇష్టపడతారు కదా లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిల్ని. అలా ఎవరైనా ప్రపోజ్ కానీ ఇండైరెక్ట్ గా అయినా మెసేజ్ లో మీ హెయిర్ బాగుంటుంది? ఇండైరెక్ట్ చేసిరు, డైరెక్ట్ ఎవరు వచ్చి చేయలేదు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. అసలు ఎందుకు అమ్మాయిలు ఎక్కువగా హెయిర్ ని పెంచుతారు? కారణం ఏంటి దీనికి? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. అంటే చాలా మంది గర్ల్స్కి ఎట్లా అంటే లాంగ్ హెయిర్ అంటే ఇష్టం ఉంటుంది, కానీ కొంతమందికి పెరగదు. సో అది ప్రాబ్లం. ఆ టిప్స్ ఏదో మాకు చెప్తే ఆ టిప్ ని మేము కూడా పాటిస్తాంగా. అంటే నాకేం తెలీదు, నేనేం అంతా కేరింగ్ ఏం పెట్టా జుట్టు పైన. అంటే ఏ ఆయిల్ వాడతారు మీరు? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే ఆయిల్ అంటే పారాషూట్. ఇంట్లో మేడ్ కోకోనట్ ఆయిల్ తోనే ఇంత పొడుగు జుట్ట ఎలా సాధ్యం? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మేము అదే వాడతాంగా. అంటే ఎక్కువగా ఆయిల్ ని రాస్తారా లేదంటే రాయకుండానే ఇంత పొడుగు పెరిగిందా? ఎక్కువ ఏం లేదు, వీక్లీ వన్స్. అంటే ఎస్. చూడండి అమ్మాయిలు, అందరికీ ఒక విజ్ఞప్తి, ఒక మాట ఏంటి అంటే ఎక్కువగా ఆయిల్ ని రాయకూడదు. వీక్లీ వన్స్ ఆయిల్ రాస్తే ఇలా ఇదిగోండి పొడవాటి జుట్టు. అరే నీ అబ్బా, ఇంత బారు ఉంటది హెయిర్ అనేది. సీక్రెట్ ఇదే. ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి అంటే లాంగ్ హెయిర్ రావడానికి కారణం అంట వీక్లీ వన్సే రాస్తారంట ఆయిల్ ని, డైలీ రాయరంట. కొంతమంది డైలీ పెట్టుకుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? అంటే ఇంత పెరుగుతుంది అంటారా? అంటే అందరికి పెడితే పెరగాలని రూల్ లేదు, కొంతమందికి జీన్స్ కానీ అట్లా అట్లా ఉంటాయి. నార్మల్ గా ఆయిల్ ఎక్కువ పెడుతూ ఉంటారు కదా, అది పెరుగుతుంది అంటారా హెయిర్? అంటే హెయిర్ పెరగాలనేగా పెడతారు. అంటే అందరికి పెరగదు కదా, జస్ట్ నార్మల్గా స్ట్రాంగ్ ఉంటుంది. కొంతమందికి కొంతమందికి హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో అలా మీ ఒపీనియన్ లో చెప్పండి, ఆయిల్ ఎక్కువ పెడితేనే? అలా ఏం లేదు, అలా ఏం లేదు. పెరగాలంటే పెరుగుతుంది, పెరగాలనుకుంటే పెరుగుతుంది. అది అంతే. అది అవదమ్మా, జీన్స్ అంటారు అంతే. సరే, ఒక క్వశ్చన్ అడుగుతా. హోటల్లో టీ ఎక్కడ ఉంటుంది? హోటల్లో టీ ఎక్కడ ఉంటుంది? హోటల్లో టీ ఎక్కడ? అది బౌల్లో ఉంటుంది. బౌల్లో ఉంటుంది. ఏ బౌల్? లేకపోతే వాళ్ళు ఏది పెడతాది? వాళ్ళు ఏది పెడతారు? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. కాదు, థింక్ చేయండి. కప్పులో సాసర్లో ఉండదా? గుడ్డు తెలుసా నీకు? టీ ఎక్కడ ఉండే మనకు వాడు అందులో పోసిస్తాడు కప్పులో, అంతేగా? కాదు మరి థింక్ చేయండి. ఈ పనుల్లో కనిపించలేదు. టీ ఎక్కడ ఉంటుంది? టీ బౌల్లో. కాదు, ఐ డోంట్ నో. థింక్ చేయండి. హోటల్లో టీ ఎక్కడ ఉంటుంది? హోటల్లో టీ ఎక్కడ ఉంటుంది? హోటల్లో రూమ్లో. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. చెప్పండి, రెస్టారెంట్ లో, కేఫ్ లో అని. అంతేగా, రెస్టారెంట్, కేఫ్ కాదు. హోటల్లో. హోటల్లో టీ ఎక్కడ ఉంటుంది? హోటల్లో టీ ఎక్కడ ఉంటుంది? క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందండి, క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. హోటల్లో టీ ఎక్కడ ఉంటుంది? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా ఏమో, నో ఐడియా.
చూడండి క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. అరే నేను మ్యాథ్స్ లో వీక్ రా, నన్ను ఇన్వాల్వ్ చేయకు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు. అరే ఇల్లు ఇల్లు ఇంట్లోనా? హోటల్ అంటే ఇంట్లో టీ ఉంటుందంట. ఏంటండి ఇది మాకు? హోటల్ హోటల్ క్వశ్చన్. హోటల్ స్పెల్లింగ్ ఏంటి? HOTEL. ఆన్సర్ వెతకండి. హోటల్ టర్రా టెల్లా? టల్ ఓకే టల్. హోటల్ చెప్పనా? చెప్పండి. ఓకి ఈకి మిడిల్లో టీ ఉంటుంది. నేను యాక్చువల్గా నేను అట్లా థింక్ చేయలేదు, అందుకే స్పెల్లింగ్ అడిగాను. ఓకే ఓకే. ఎక్స్ప్రెషన్ బాగుంది కదా, చూసారా? సరే టిల్లు స్క్వేర్ మూవీ చూసారా? చూడలేదు. చూడలేదు. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అనుపమ. అనుపమ. మరి కర్లీ హెయిర్ లేదే, సిల్కీ హెయిర్ పెంచారు. కర్లీ హెయిర్ నెక్స్టా? నెక్స్ట్ టైం. అది అవదమ్మా. సరే ఇందులో డైలాగ్ ఉంటుంది కదా, ఏంటా డైలాగ్? ఏంటలా మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఆ డైలాగ్ చెప్పండి. నాకు తెలీదు. నేను చెప్తాను స్టార్టింగ్, మీరు చెప్పండి. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? నీకెందుకు? ఉంటే నా షూని వేసుకొని వెళ్ళిపోతా, లేదంటే నిన్ను వేసుకుపోతా. దేశం స్థలం నాశనం అయిపోతుందండి. నేను కూడా వేసుకొని వెళ్తా. నేను ఎక్కడికి? ఎక్కడికంటే అక్కడికి. ఊటీ వెళ్దామా అయితే? పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. సమ్మర్ కదా, Summer. వెళ్దామా మరి? వెళ్దాం. ఎప్పుడు తీసుకెళ్తారు? ఎప్పుడంటే అప్పుడు. అబ్బా ఏమి చెప్పినావే, ఏమి చెప్పినావే. ఇప్పుడు వెళ్దామా? పద. ఇది అమ్మగానే వెళ్దామా? ఓకే డన్. మరి ఎలా? టికెట్స్ లేవు, ఏం లేవు. బుక్ చేసుకుందాం. బుక్ చేసేయాలి మీరే. మరి నేను వస్తా అంతే. ఓకే. తీసుకెళ్తారు ఎక్కడికంటే అక్కడికి. తీసుకెళ్దాం. సరే మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి, ఎందుకు? ఇష్టమైన ప్లేస్ అంటే ఫేవరెట్గా ప్లేస్ అంటూ ఏం లేదు. అంటే నేను ఒకసారి తిరుపతి వెళ్ళిన, అక్కడ నాకు వెదర్ బాగా నచ్చింది. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. అంటే పీస్ఫుల్గా ఉంటుంది అట్లా, అదొకటి ఇష్టం. తిరుపతి తిరుపతి ఇష్టం ఎందుకంటే టెంపుల్ ఉంటుంది కాబట్టి. పీస్ఫుల్గా ఉంటుంది, చాలా ఇష్టం. ఓకే సరే మీకు ఎవరైనా ఇప్పటి వరకు ప్రపోజ్ చేశారా? ప్యారీ సమాజ్ గయి. లవ్ లెటర్స్ అలా? no. లవ్ లెటర్స్ ఎవరు రాయలే? ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తున్నారని ఈడకి వచ్చినాం సార్. లాంగ్ హెయిర్ గురించి రాయలే? మిమ్మల్ని చూసి రాయలే? రాయలేదు. ఈ పఫ్ దాస్తున్నారు, ఈ ఆన్సర్ కి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ని దాచేస్తున్నారు. పెద్ద సమస్య వచ్చి పడి. No, no. మరి ఇప్పుడు వరకు ఎవ్వరు చేయలేదు ప్రపోజ్. నిజమా? Real. ఎవరిని రిజెక్ట్ చేయలే ప్రపోజ్ చేస్తారు? ఆలోచిస్తున్నారంటే No. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. No. ఎవరు చేయలేదు. చేయలేదు. మీరు ఎవరికైనా చేస్తారా ప్రపోజ్? అంత సీన్ లేదులే. లేదు. ఎందుకలా? అంటే ఇంట్లో స్ట్రిక్టా లేకపోతే మీకు ఇష్టం ఉండదా, కెరియరా? అంటే ఎవరి పేరెంట్స్ అయినా స్ట్రిక్టే కదా, అంత లూజ్ ఎవరు వదిలేరు. అంటే ఏంటి? నాకంతా చేయలేదా? నో అలా ఏం లేదు. మీకు ఇష్టం లేదా? నాకు ఇష్టం లేక నేనే. అచ్చా, ఈ లవ్ అవన్నిటికి కొంచెం దూరం ఉందామనా? తర్వాత లాస్ట్ లో డైలాగ్ అంటారా, నాకు పెళ్లి చేసేయండి నాన్న. అది వాళ్ళకి తెలుసు కదా ఎప్పుడు చేయాలనేసి. అదే మీకు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తుంది అప్పుడు నాకు పెళ్లి చేసేయండి నాన్న, అంతేనా? లవ్ మ్యారేజ్ ఏమీ అనకుండా ఒక్క మాట, అంతేనా? అంతే. సరే అమ్మాయిలు ఎప్పుడు అందంగా అనిపిస్తారు? మంచిగా రెడీ అయ్యి ట్రెడిషనల్ గా ఉంటారు చూడు, అప్పుడు బాగుంటారు. నాకు అట్లా ఇష్టం. ఆ ఊహ ఎంత బాగుందో. ఇలా లాంగ్ హెయిర్ ఉంది అనుకోండి, అప్పుడు కూడా చాలా అందంగా అనిపిస్తారు. అంత లేదులే. ఇప్పుడు అమ్మాయిలకి ఎక్కువ ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్ ఎప్పుడు వస్తుంది? ఇరిటేషన్ అంటే నాకు ఎప్పుడు వస్తుంది అంటే ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఇరిటేషన్ వస్తుంది చాలా. అమ్మ అసలు
నాతో ఆయిలీ ఆయిలీగా ఫేస్ కూడా మళ్ళీ నాకు పెట్టడానికి చాలా ప్రాబ్లం అవుతుంది అదొకటి. మీరే పెట్టుకుంటారా మమ్మీ అంటే హాస్టల్లో ఉంటున్నా నేనే అచ్చా పెట్టుకున్నా. ఇంటి దగ్గర ఉంటే మమ్మీ మమ్మీ మరి హెడ్ బాత్ చేయాలంటే మీకు ఎంత టైం పడుతుంది? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే 1 hour ఈజీగా పడుతుంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్.